Hello guys, good morning. Once again welcome back to my channel. ఈ రోజు వచ్చేసి టైం వచ్చి 5:52 సారీ, ఇట్స్ లేట్ అయింది ఒక 10 minutes. గుడ్ మార్నింగ్. ఫస్ట్ థింగ్, చాలా రోజులు అయింది యూట్యూబ్లో వీడియో పెట్టి. నేను నా ఫ్రెండ్ రీసెంట్గా వ్లాగ్ స్టార్ట్ చేశాడు, అది చూసి ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ వ్లాగ్ పెడుతున్నా. ప్లస్ నాకు కెమెరా ముందు మాట్లాడాలంటే ఎందుకో షై వస్తుంది. నార్మల్గా అక్కలేని వాగు చాలా వాగుతా. ఈరోజు ఏం చేస్తా అంటే ఫస్ట్ నా ఐటినరీ చెప్తా. ఈరోజు నా డే ఐటినరీ వచ్చేసి ఫస్ట్ థింగ్ లెగిసిన ఓకే, డే స్టార్ట్ అయింది. సో డే మూవ్ ఆన్ అవ్వాలిగా. నేనేం చేస్తా అంటే ఈరోజు మార్నింగ్ వాక్కి వెళ్ళి వచ్చాక బ్రేక్ఫాస్ట్ కుక్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ తినేసి ఫ్రెష్ అప్ అయ్యాక నాకు 9:30కి ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది. ఇంటర్వ్యూకి ఫిజికల్గా వెళ్ళాలి కంపెనీకి. ఓకే, ఐ గోనా గో. ఆఫ్టర్ దట్ ఆఫ్టర్ 11 to 8 బ్యాక్ షిఫ్ట్ ఉంది ప్రెజెంట్ కంపెనీలో. అండ్ నేను వర్క్ చేసిన రోల్ వచ్చేసి ప్రెజెంట్ ఫినాన్షియల్ కన్సల్టెంట్గా వర్క్ చేసిన. ఇదివరకు లండన్లో ఉండేవాడిని, ఇప్పుడు స్కాట్లాండ్ మూవ్ అయ్యా. అండ్ ఓకే, లెట్స్ గో ఇన్ టు ద వ్లాగ్. See what will happen after long time. పెడుతున్న వ్లాగ్ వచ్చేసి ఏం మాట్లాడతాను, ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఏంటి, అసలు ఏం రోల్కి అప్లై చేసా, అట్ ప్రజెంట్ ఏం రోల్ వర్క్ చేస్తున్నా, అండ్ హౌ లాంగ్ నాకు ఎన్ని రోల్ అయింది, జాబ్ వచ్చి ఎన్ని నెలలు అయింది. దిస్ ఆల్ ఐ గోనా షేర్ ఇన్ దిస్ వీడియో. హోప్ఫుల్లీ దిస్ వీడియో గెట్ క్లిక్డ్. ఓకే దెన్ లెట్స్ సీ ఇన్ ద వీడియో. బై గైస్. వాకింగ్ అయింది, ఇంటికి వచ్చా అప్పుడే. ఐఎమ్ ఫీలింగ్ సో యాక్టివ్ నౌ. ఒక శాండ్విచ్ కుక్ చేసుకొని అండ్ ఎగ్ టోస్ట్ వేసుకొని దాని మీద తినేసి బాత్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అవుదాం. శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు: 1 egg, 1 bun, క్యారెట్, మయోనీస్. చేసే విధానం కూడా చూపిస్తా ఫ్రెండ్స్. ఫైనల్లీ ఇంటర్వ్యూకి అయితే రెడీ అయ్యా. ఏమవుతుందో చూద్దాం. నేనైతే నర్వస్ అయితే ఏం ఫీల్ కావట్లేదు, ఎందుకంటే జాబ్ డిస్క్రిప్షన్ నాకు తెలుసు అండ్ సేమ్ రోల్ ఫినాన్షియల్ కన్సల్టెంటే. సో ఐ కెన్ స్పీక్, బట్ విల్ సీ వాట్ హ్యాపెన్స్. ఇంటర్వ్యూకి వచ్చేసి దిస్ ద అవుట్ఫిట్ చూద్దాం. డీసెంట్ అవుట్ఫిట్. ఏమైతే చూద్దాం. ఇంటర్వ్యూ అయిపోయాక అనేది అప్డేట్ ఇస్తా వీడియోలో. అప్పటి వరకు బాయ్ మరి. సీ యూ దేర్. స్టార్టెడ్ ఫ్రమ్ ద హోమ్. గ్రెగ్స్లో మొన్న బర్త్డేకి సమ్ గిఫ్ట్ వాచర్ ఏదో వచ్చింది, నేను చూసుకోలేదు. స్వీట్ ట్రీట్స్ అంట. విల్ టేక్ ఆ బాక్స్ ఒకటి తీసుకొని, సన్నీ డే, ఈరోజు సన్నీ డే. సో ఐమ్ హ్యాపీ ఆఫ్ హ్యావింగ్ సన్నీ డే. 2 items ఫ్రీగా వచ్చాయి. ఒకటి యాపిల్ పై. ఇంటర్వ్యూ అయితే సక్సెస్గా అయ్యింది. వాళ్ళు వచ్చేసి నా డాక్యుమెంట్స్ రిక్వెస్ట్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ. బట్ ద ఓన్లీ వేరియేషన్ శాలరీ డిఫరెన్స్ వస్తుంది, కానీ ఐ కెన్ కవర్ దట్ ఇన్ ట్రావెలింగ్ అనమాట. ట్రావెలింగ్ నేను ఇప్పుడు ఇక్కడ దాకా ట్రావెల్ చేయాలిగా, నా జర్నీ అనేది తగ్గుతుంది. కాంట్రాక్ట్ అవర్స్ తక్కువ, 40 hours per week అండ్ ఓన్లీ 5 days. No need of any alternative day to work on. So నాకైతే బెస్ట్ అనిపిస్తుంది. విల్ సీ హెల్స్ ఏమవుతుందని చూద్దాం. ఆఫర్ లెటర్ వచ్చేసి జూన్ ఫస్ట్ వీక్, జూలై ఫస్ట్ వీక్ ఇస్తున్నాడు. విల్ సీ వాట్ గోనా హ్యాపెన్, వాట్స్ ద షిట్ అనేది చూద్దాం. ఇదే మా ఎగ్జిస్టింగ్ ఆఫీస్. ప్రజెంట్ నేను వర్క్ చేస్తున్న ఆఫీస్ ఇదే. వచ్చేసి వచ్చిన 1.5 hourకి 15 minutes బ్రేక్ వచ్చింది. ఐ కేమ్ అవుట్ టు వాక్ సమ్వేర్. నడ్డానికి వచ్చా. దిస్ ద థింగ్. ఇప్పుడు వచ్చేసి లంచ్ బ్రేక్ అనమాట. ఫెడీ టైడ్ అప్. లంచ్ అయితే అయిపోయింది. ఈరోజు ప్రాన్స్ కర్రీ. డే ఈస్ గోయింగ్ గుడ్. డే అయితే చాలా పాజిటివ్గా వెళ్తుంది. ఆ ఇంటర్వ్యూ రిజల్ట్ వచ్చాక ఇంకా అంతే.
little bit feeling hectic for the work, but I'm happy what I'm doing. I'm happy because getting knowledge on finance and this stuff. Yeah, ante మళ్ళీ నెక్స్ట్ బ్రేక్లో కలుద్దాం. ఈరోజు 11 to 8 బ్యాక్ షిఫ్ట్, హాఫ్ డే అయింది. 4 more hours to complete the shift. Okay మరి, bye bye.